అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి రూ. 15,000 పెన్షన్ తీసుకునే వారికి మనకి పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఆల్రెడీ చాలా వరకు అయితే మనకి పెన్షన్ వెరిఫికేషన్ అనేది పూర్తయిపోయిందండి. ఇంకా కొన్ని చోట్ల మాత్రమే పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి అందరికీ నోటీసులు కూడా ఇచ్చేసారు. వాళ్ళకి వెరిఫికేషన్ కూడా పూర్తయితే అయిపోయింది. అయితే ఇందులో నాలుగో వంతు మాత్రమే అర్హులైతే ఉన్నారండి. చాలా మట్టికి ఇనెలిజిబుల్‌లోకి వచ్చేసారు. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు నాలుగో వంతు మాత్రమే ఉన్నారనేదైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి 15,000 పింఛన్ లబ్ధిదారుల్లో సగం మంది దివ్యాంగుల కోటాకు పరిమితం కావాల్సిన వారు. అంటే రూ. 6,000 పెన్షన్ తీసుకోవాల్సిన వాళ్ళే సగం మందున్నారు. అంటే 24,000లో మనకి 12,000 మంది ఇందులోకే వచ్చేస్తారండి. సగం మంది 6,000 పెన్షన్‌లోకైతే వచ్చేస్తారు. ఉన్న 12,000 మందిలో సగం మంది అసలు అర్హులే కాదు. ఉన్న 6,000 మంది మాత్రమే అర్హులని చెప్పేసి తేల్చడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి మనకి ఈనాడులో అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అందులో ఏమనిచ్చారంటే సగం మంది దివ్యాంగుల కోటాకు పరిమితం కావాల్సిన వారు. అయినా 6,000కు బదులు ప్రతి నెల రూ. 15,000 లబ్ధయితే చేకూరుతుంది వీరికి. మంచానికి పరిమితమైన వారికి వైద్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. బోగస్ ఎరివేతతో 238,00,00,000 ఆదా అవుతదంటండి. అంటే చూడండి ఎంత నష్టం జరుగుతుందో ప్రభుత్వానికి, ఎన్ని బోగస్ పెన్షన్లున్నాయో. ముఖ్యంగా వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధులతో పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి ప్రభుత్వం నెలకు రూ. 15,000 పింఛన్ అందిస్తుండగా, లబ్ధిదారుల్లో చాలా మంది ఆ పరిస్థితుల్లో లేరని స్పష్టమవుతుంది. వారి వాస్తవ స్థితిని నిర్ధారించేందుకు కొద్ది రోజులుగా వైద్యులు పరీక్షలు చేస్తుండగా 20, 30% మందికి మాత్రమే నిజమైన అర్హులు తేలుతుంది. చూసారండి 20%, 30% మంది మాత్రమే అర్హులున్నారంటండి. అసలు ఎంత దారుణంగా ఉందో. మరో 40, 50% మంది వైద్యులతో వ్యాధులతో మరో 50, 40% మంది వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ వారు 15,000 పింఛన్‌కు యోగ్యులు కారని, దివ్యాంగులు మాదిరిగా 6,000 పింఛన్‌కు మాత్రమే అర్హులని గుర్తిస్తున్నారు. మరో 25, 30%లో అసలు వైకల్యమే లేదని, కొందరిలో ఉన్న పింఛన్ పొందే స్థాయిలో లేదని బయటపడింది. ఉదాహరణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికారులు 15,000 పెన్షన్ పొందుతున్న 655 మంది ఇళ్లకు వైద్య బృందాలను పంపి నిర్ధారణ పరీక్షలు చేయగా 374 మంది మాత్రమే అర్హులని తేలింది. మరో 255 మంది దివ్యాంగుల కోటాలో 6,000 పెన్షన్ చొప్పున ఇవ్వొచ్చని గుర్తించారు. మరో 26 మంది ఏ ఆరోగ్య సమస్య లేకున్నా నకిలీ ధ్రువపత్రాలతో పింఛన్ పొందుతున్నట్లు తేలింది. గత ప్రభుత్వమే ఇది ఇచ్చిందని చెప్పేసి ఇక్కడైతే రాయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పింఛన్ రాష్ట్ర వ్యాప్తంగా 15,000 చొప్పున పింఛన్ పొందుతున్న 24,081 మంది లబ్ధిదారుల ఇళ్లకు సోమవారం నుంచి వైద్య బృందాలు వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, ఈ అక్రమాలు వెలుగులోకైతే వస్తున్నాయండి. ప్రజాధనం మిగిలిపై చాలా అంచనాలైతే వచ్చినాయి. ఒక్కో లబ్ధిదారునికి 15,000 చొప్పున 24,081 మందికి ప్రభుత్వం ప్రతి నెల 36.13 కోట్లయితే అందిస్తుందండి. అంటే ఏడాదికి 436.63 కోట్లయితే ఖర్చవుతుంది. లబ్ధిదారులు సగం మంది దివ్యాంగు పెన్షన్లకు కోటాకే పరిమితం కావాల్సిన వారని అంచనా. ఇప్పుడు చేస్తున్న పరీక్షల్లో వీళ్ళందరికీ 6,000కైతే మార్చేస్తారండి. ఇది కన్ఫర్మ్ 6,000కైతే మారుతుంది. ఉన్న 20, 30% మందికి మొత్తానికి పెన్షనే పోతుందండి. ఈ లెక్కన మనకి 10.84 కోట్ల చొప్పున ఏడాదికి 130 కోట్ల వరకు ప్రజాధనం అయితే ఆదా అవుతుందంట. 25% మంది పూర్తిగా అనర్హులని అంచనా. వీరి జాబితా నుంచి తొలగిస్తే నెలకు 3 కోట్లు లెక్కన ఏడాదికి 108 కోట్లు మిగులుతాయంటండి. చూడండి ఎంత దారుణమో అసల. మొత్తంగా 15,000 పింఛన్ పొందుతున్న వారి వాస్తవ పరిస్థితిని నిర్ధారించి అర్హులకు మాత్రమే కొనసాగించి అనర్హులను తొలగిస్తే ఏటా 238 కోట్లు ప్రజాధనం మిగులుతుందనైతే అంచనా వేశారు. అక్రమాలకైతే ఉదాహరణలు కూడా ఇచ్చేసారండి ఇక్కడ. ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోతున్నాయని. అనంతపురం జిల్లాలో అయితే 144 మందిని పరీక్షించగా 118 మంది మంచానికైతే పరిమితమైన స్థితిలో లేరండి. చూడండి 144 మందికి 118 మంది అయితే అసలు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇందులో చాలా మందికి 6,000 పెన్షనే అర్హులు. కానీ ఈళ్ళు రూ. 15,000 తీసుకుంటున్నారు. ఎంత లాస్ అసల. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే ఓ నియోజకవర్గంలో 3 రోజుల పాటు 80 మందిని సర్వే చేయగా, ఆ 80 మందిలో 20 మంది మాత్రమే అర్హులు. అందులో 20 మంది పూర్తిగా అనర్హులు. మిగిలిన 60% మంది కూడా మనకి ముఖ్యంగా వచ్చేసి 6,000 పెన్షన్‌కి అర్హులు. చూడండి.
అసలు ఎంత దారుణంగా తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో 70 మందిని పరీక్షిస్తే అందులో 50 మంది అనర్హులే అని నిర్ధారించారంటండి. ఎంత ఘోరం. అసల 50 మంది అంటే 20 మందికి మాత్రమే పెన్షన్ రావాలి. కానీ 70 మంది తీసుకుంటున్నారండి ఇక్కడ. ఆరోగ్యం మెరుగుపడినా సరే చాలా మంది పక్షవాతం అంటే పారాలిసిస్ ఒక్కోసారి తగ్గిపోతుందండి. పక్షవాతం, రోడ్డు ప్రమాద బాధితులకు కాళ్ళు, చేతులు పడిపోవడం, మెదడు దెబ్బతినడం, కాళ్ళు, చేతులు దెబ్బతినడం, ఆహ్, వెన్నెముక దెబ్బతినడం, సహజంగా మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం అదనపు పింఛన్ అందిస్తుంది. అయితే వీరికి ప్రతి 2 ఏళ్లకోసారి రీఅసెస్‌మెంట్ చేయాలి. రాష్ట్రంలో ఇలాంటి వారు దీర్ఘకాలిక వ్యాధి నుంచి కోలుకున్న యథావిధిగా పెన్షన్ తీసుకుంటున్నారు. చాలా మందికి వ్యాధులు తగ్గిపోయినా సరే పెన్షన్ అయితే తీసుకుంటున్నారండి. 2000 పింఛన్‌లయితే మంచానికి పరిమిత కేసులున్నాయండి. కొన్ని చోట్లయితే చనిపోయిన పేర్లు ఇంకా తొలగించలేదు. ఇదేం కాదండి. ఎందుకంటే వాళ్ళకి తమ్మగానే ఆధార్ అథెంటికేషన్ కాకుండా పెన్షన్ అయితే ఇవ్వరు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఫ్రాడ్ అయితే జరిగే అవకాశమే లేదు. ఇక్కడ మనం ఇది పట్టించుకోక్కర్లేదు. ఎక్కువ కాలం మంచంలోనే ఉండి రోగుల కాళ్ళ కండరాలు బలహీనపడతాయి. వీపు భాగంలో పుండ్లు పడతాయి. ఇదైతే నిజమేనండి. ఎందుకంటే మా అత్తగారు మంచం మీద పడినప్పుడు ఆవిడకి ఎనకాల వీపు మీదయితే పుండయితే వచ్చిందిక్కడ. సో, అలా వస్తుంది. కానీ అప్పట్లో మా అత్తగారికి ఎటువంటి పెన్షన్ రాలేదు. మేము అన్ని ప్రయత్నాలు చేసి వదిలేసాము. ఆ తర్వాత ఆవిడ కాలం చేశారు. ఇది మేము చాలా ట్రై చేసాం గానీ రాలేదు. అందుకే మాకు తెలుసు. ఇలాంటి లక్షణాలను సులువుగా అయితే గుర్తించొచ్చు. వైద్య బృందాలు నిర్ధారణ పరీక్షలకు వెళ్ళినప్పుడు కొందరు ఇళ్లల్లో నడుస్తూ కూడా కనిపించారు. రోడ్డు, ఇతర ప్రమాద బాధితులు, పక్షవాతానికి గురైన వారు మందులతో కొన్నాళ్లు సాధారణ స్థితిగా వస్తారు. అయితే వీళ్ళు రీఅసెస్‌మెంట్ చేయాల్సి ఉంది. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే కొంతమంది మందులు కూడా సరిగ్గా వాడట్లేదంటండి పెన్షన్ ఆగిపోతుందని చెప్పేసి. అసలు చాలా మందికి మందులకి కోసమే కదా! ఈ మనీ ఇస్తారు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఆ మందులు వాడితే మళ్ళీ పెన్షన్ పోయే అవకాశం ఉంటుంది కదా! అని ఆ మందులు కూడా వాడట్లేదని తెలిసిందండి. మరి గవర్నమెంట్ అయితే వీళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని చోట్ల అంటే మనకి ఇంచుమించుగా ఒక 6,000, 7,000కి అయితే వచ్చేస్తారండి. ఈ రూ. 15,000 పెన్షన్ తీసుకునేవారు. అదైతే కన్ఫర్మ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్.